మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీ నేటితో పూర్తి కానుంది. నేడు ఆమెను ఈడీ అధికారులు మరోసారి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు బెయిల్ కోసం కవిత పిటిషన్ వేయగా అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దానికోసం మొదట ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని నిర్దేశించింది. నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే స్తోమత ఉందన్న కారణంగా చట్టం, రాజ్యాంగ వ్యవస్థలను బైపాస్ చేసి ఇక్కడ దాఖలు చేసే పిటిషన్లను విచారించలేమని స్పష్టం చేసింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లడానికి లేదంటే ఇతరత్రా ఏవైనా పరిష్కార మార్గాలుంటే వాటిని అనుసరించడానికి పిటిషనర్కు స్వేచ్ఛనిస్తున్నట్లు పేర్కొంది. మైనర్ పిల్లలున్న మహిళ అయినందున బెయిల్ పిటిషన్పై వేగంగా నిర్ణయం వెలువరించేలా ట్రయల్ కోర్టును ఆదేశించాలని విక్రమ్ చౌదరి చేసిన విజ్ఞప్తిని జస్టిస్ సంజీవ్ ఖన్నా మన్నించి ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తన అరెస్టు రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ను మాత్రం విజయ్ మదన్ లాల్ చౌదరి కేసులోని తీర్పును పునఃసమీక్ష కోరుతూ దాఖలైన పిటిషన్లకు జత చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలో వివిధ నిబంధనలు, రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూ విజయ్ మదన్ లాల్ చౌదరి కేసులో సుప్రీంకోర్టు 2022 జూలై 27న తీర్పునిచ్చింది. దాన్ని సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణను ఇదే ధర్మాసనం జూలైకి వాయిదా వేసిన నేపథ్యంలో కవిత కేసును దానికి జత చేసింది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీ నేటితో పూర్తి కానుంది. నేడు ఆమెను ఈడీ అధికారులు మరోసారి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు బెయిల్ కోసం కవిత పిటిషన్ వేయగా అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దానికోసం మొదట ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని నిర్దేశించింది. నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే స్తోమత ఉందన్న కారణంగా చట్టం, రాజ్యాంగ వ్యవస్థలను బైపాస్ చేసి ఇక్కడ దాఖలు చేసే పిటిషన్లను విచారించలేమని స్పష్టం చేసింది.